హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది అండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, ఇవి ఫ్రై చేసుకున్నాం. సింపుల్గా ఉంటుంది, టేస్టీ కూడా. పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామండి. కల్లుప్పు, టేస్ట్ బాగుంటుంది. టమాటా కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. టమాటా మగ్గుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కారం, 2 స్పూన్ల దాకా కారం వేసుకున్నాం. అలాగే పసుపు, 1 స్పూను ధనియాల పొడి. ఇవి కలుపుకుందామండి, మసాలాలన్నీ కలిసేలాగా. ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలన్నీ పట్టేలాగా, ఫ్రై అయ్యేలాగా. మసాలా ఇలా ఫ్రై అయ్యింది కదండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చింతపండు పులుసు తీసుకున్నాను. ఈ పులుసు పోసుకున్నాం. ఇప్పుడు కలుపుకున్నాం. ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం. సరిపోతాయండి వాటర్. ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు పులుసు కొంచెం ఉడికేదాకా ఉడికించుకుందాం. మూత పెట్టుకొని మూత తీసి చూద్దామండి. పులుసు ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఫిష్ వేసుకున్నాం. ఎప్పుడైనా పులుసు కొంచెం ఉడికిన తర్వాత వేస్తే ఫిష్ టేస్ట్గా ఉంటుందండి. ఫిష్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకున్నాం దగ్గర పడిందాక. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకున్నాం. చేపల పులుసులో ఎప్పుడైనా కొత్తిమీర చాలా టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు గరిటె పెట్టకంటే ఇలా కలుపు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుని సరిపోద్దండి. దగ్గరికి అయిపోద్ది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. దగ్గరికి అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయడం లేదు.
మీరు వీడియోస్ చూడడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకెంతోమందికి షేర్ అవుతుందండి. షేర్ చేయడం వల్ల ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.